హలో హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకి కాకరకాయ వెల్లిపాయ కారంతో మీ ముందుకు వచ్చేసానండి. ఒక అరకేజీ కాకరకాయ తీసుకున్నాను, కడిగేసి పెట్టుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, చింతపండు, పెరుగు వేసేసి ఇట్లా బాయిల్ చేసేసుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టి లైట్గా ఉడకనివ్వాలండి, చేదు తగ్గుతుందన్నమాట. మనం కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు వేసి బాయిల్ చేస్తే అందులో చేదు అనేది చచ్చిపోతుంది. అవి ఉడికిపోయిన తర్వాత 2 ఎల్లిపాయలు తీసుకున్నాను. కాకరకాయ కారానికి కొంచెం ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, 2 ఎల్లిపాయలు చూపించా కదండి, అవి ఒలిసి తీసుకున్నాను. 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 2 వెల్లిపాయలు ఒలిచినాయి అన్నమాట. ఇవి సరిపడంత ఉప్పు, సరిపడంత కారం వేసి ముందు గ్రైండ్ చేసేసుకోవాలి. అది మొత్తం కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందు ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం అవి వేసి గ్రైండ్ చేసుకోండి. అది కొంచెం పేస్ట్ అయిన తర్వాత వెల్లిపాయలను వేసుకోవాలన్నమాట. అవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇట్లా గ్రైండ్ అయిపోయింది. బాయిల్ చేసిన కాకరకాయ ఉంది కదా, అవి చల్లారిపోయిన తర్వాత వాటిలో ఉన్న వాటర్ మొత్తం పిండేసేయాలండి. ఇలా చూడండి, ఇలా పిండేస్తున్నాను కదా, అవి మొత్తం కూడా అట్లా పిండేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. గింజలు అవి తీసేసి మిక్స్ చేసిన మసాలా ఉంది కదా, ఎల్లిపాయ కారం, దాన్ని ఆ కాకరకాయల్లో పెట్టేస్తున్నానండి. మధ్యలో పూర్ణంలాగా మసాలాని అందులో పెట్టేస్తున్నాను. అలా ఆ వంకాయలు మొత్తంలో ఆ కాకరకాయ మొత్తంలో కూడా అలా ఆ మసాలాని పెట్టేయాలన్నమాట. జీలకర్ర, ఎల్లిపాయలు, ధనియాలు, కారం, ఉప్పు వేసిన పౌడర్ ఇది. అది మొత్తం ఆ కాకరకాయలో మొత్తం అన్నిటికీ ఫిల్ చేసేసుకుందామండి. అట్లా మొత్తం ఫిల్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. చూసారా, మొత్తం అన్నిట్లో పెట్టేసానండి. ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అన్నీ ఫిల్ అయిపోయినాయి అన్నమాట. ఫిల్ అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాము. అందులో కొంచెం ఒక్కసారిగా వేపడం కుదరదు కాబట్టి ఒక 10 ఆర్ 5 ఆయిల్ వేసుకొని వేపుకోండి. ఎక్కువగా ఆయిల్ వేసుకుంటే ఆ ఆయిల్ దేంట్లో పనికిరాదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా వేపేసరికి ఆయిల్ సరిపోతుంది అన్నమాట. లో ఫ్లేమ్లో స్లోగా పెట్టి కాకరకాయలు మసాలా పెట్టేసిన కాకరకాయ ఉంది కదా, అది మొత్తం చూసారా ఇలా వేగిపోయింది అనమాట. ఇట్లా వేగిపోయినాక కొంచెం ఇంకా మసాలా మిగిలింది, అది కూడా పైన చల్లేసుకుందామండి. కాకరకాయలు మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత కొంచెం మసాలా కూడా మిగిలిందనమాట, అది కూడా వేసేసి కొంచెం వేపేసుకుందాము. కలిపేసుకుంటే దానికి పట్టేస్తుందండి మంచిగా. కాకరకాయకి లోపల మసాలా ఇది కూడా మంచిగా ఏగిపోయి పట్టేస్తుంది. అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో కొంచెం ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలాంటప్పుడు కారం సరిపోకపోతే మనం కారం ఉప్పులు చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. కారం ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు అనమాట. తక్కువ ఉంటే వేసుకోవచ్చు. కొంచెం వేగిపోయింది మసాలా, ఇందులో కూడా నెయ్యి వేసేసి కొంచెం వేపేసుకొని సరిపడా కారం ఉప్పు కూడా చూసుకొని సరిపోకపోతే అది కూడా వేసుకోండి. ఫ్రై అయిపోయిందండి. కారం కూడా వేస్తున్నాను, కొంచెం సరిపోలేదు, కొంచెం కారమును ఉప్పు వేసి కలిపేసుకున్నాను. ఇది కూడా కొద్దిసేపు వేపేసుకుందామండి, పచ్చివాసన పోయేంత వరకు. మసాలాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోండి. లో ఫ్లేమ్లో స్లోగా పెట్టి కలుపుతూనే ఉండండి. కలుపుతూ వేపేసేయండి. మంచిగా వేగిపోతుంది మసాలా మొత్తం కూడా. ఆ కాకరకాయ పట్టేసిన రెడీ అయిపోయిందండి టుడే రెసిపీ కాకర